నందు మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని, మీరందరూ ఎల్లప్పుడూ ప్రభువునందు సంతోషించే వారిగా ఉండాలని, ఆయనను బట్టి మీరందరూ ఆనందించే వారిగా ఉండాలని నేను నా హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా కోరుతున్నాను. ఈ రోజున ఎంపిక చేసుకున్న వాక్య భాగము, నీ దేహము దేవుని యొక్క ఆలయమా, దయ్యం యొక్క ఆలయమా? ఈ యొక్క వాక్యం, ఈ యొక్క మాట గురించి మనము లోతుగా పరిశీలన చేద్దాం. ఈ యొక్క కార్యక్రమము ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశయులందరికీ తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. జ్యోతిర్మయుడైన దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని బిడ్డలారా, కూడొచ్చిన మీరందరూ కూడా బైబిల్ గ్రంథములను తెరిచి నేను చెప్పే ప్రతి ఒక్క మాట అలా ఉన్నవో లేవో పరిశీలించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. కార్యక్రమంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన, ఏదైతే నీ బిడ్డలకు చెప్పాలనుకున్నావో మాటలు ఏమైతే ఉన్నాయో నాయన తల్లి, నావి కావు, మీరే నీ యొక్క కుమారుడైన యేసుక్రీస్తు యొక్క శిలువ చాటున మరుగుపరిచి తండ్రి వారికి అర్థమయ్యే విధంగా చెప్పి, తండ్రి వినగలిగే చెవులు, గ్రహింపే హృదయం మీ పిల్లలకు దయచేసి ఆసక్తితోనే విని వారి యొక్క హృదయంలో ఆ మాటలు ఉంచుకొని వారి జీవితాలను మలుపు తెచ్చే, క్రీస్తు వైపు మరల్చే విధంగా సహాయం చేయమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుక ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ షలోం, అందరికీ వందనాలు. లూకా 19వ అధ్యాయము 46వ వచనములోని మాటలను మనం పరిశీలన చేద్దాం. నా మందిరము ప్రార్థనా మందిరము అని చెప్పాడు దేవుడు. యేసు పలుకుచున్నాడు ఈ మాట. నా మందిరము ప్రార్థనా మందిరము, సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని దేవుడు చెప్పినట్టుగా యేసుక్రీస్తు ప్రభు పలుకుతున్నాడు. 19వ అధ్యాయం 46వ వచనము లూకా రాసిన సువార్తలో. అయితే దానిని దొంగల గుహగా చేస్తిరి అంటా ఉన్నాడు. ప్రియా దేవుని పిల్లలారా, దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క ఆవరణము ఒక పరిశుద్ధమైనది. అక్కడ వ్యాపారాలు చేయకూడదు, అక్కడ శరీర కార్యాలు చేయకూడదు. నీ హృదయంలో క్రీస్తుని కలిగి ఉండాలి, దేవునిని కలిగి ఉండాలి. దేవుని యొక్క ఆలయమునకు పోవునప్పుడు నీ హృదయమును జాగ్రత్తగా చూచుకొనవలెను. అనాలోచితంగా నువ్వు ఆలయానికి వెళ్ళడానికి వీల్లేదు. పాపపు స్వభావంతో వెళ్ళడానికి వీల్లేదు. శాపం ప్రియా దేవుని పిల్లలారా. ఆ విధంగా పోతే, పరిశుద్ధుడు దేవుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. దేవుని యొక్క ఆలయానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉన్నదా లేదా చూసుకోవాలి. నువ్వు చేసిన పాపాలు దేవుని యొద్ద ఒప్పుకొని వెళ్తున్నావా లేదా చూసుకోవాలి. నీ యొక్క ఆధ్యాత్మిక భక్తి ఏ విధంగా ఉన్నదో ఒకసారి పరిశీలించుకోవాలి. నీతివంతమైన జీవితం జీవిస్తున్నావా లేదా పరిశీలించుకోవాలి. మీ యొక్క విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారా లేదా అని చూసుకోవాలి. మనం ఏదైనా కార్యక్రమానికి వెళ్లే ముందు, ఏదైనా పుట్టినరోజు కానీ, పెళ్లి రోజు కానీ, లేకుంటే ఏదైనా ఒక ముఖ్యమైన కార్యక్రమాలకి వెళ్ళినప్పుడు, మనకి ఎవరైనా ఆతిథ్యం ఇవ్వడానికి మనల్ని పిలిచినప్పుడు మనము ఎంతో తయారై వెళ్తాం కదా ప్రియా దేవుని పిల్లలారా. శుభ్రంగా స్నానం చేసి, ఇస్త్రీ బట్టలు వేసుకొని, మంచిగా తలకు నూనె రాసుకొని, కావలసిన
బహుమతులు తీసుకొని మన ముఖం జాగ్రత్తగా పరిశీలించుకొని 4 సార్లు అద్దంలో చూసుకొని మేకప్ వేసుకొని వెళ్తాం కదా ప్రియా దేవుని పిల్లలారా. మన శరీరం శుద్ధి ఉంటేనే మనకు గౌరవిస్తారు కదా. మన బట్టలు, ఉతికిన బట్టలు మంచి శుభ్రంగా తెల్లటి వస్త్రాలు ఉంటేనే మనకు గౌరవం ఉంటది కదా. అక్కడ శరీరం నిండా మురికి బట్టలు వేసుకొని స్నానం చేయకుండా అశుభ్రంగా తలకు నూనె లేకుండా కాళ్ళకు చెప్పులు లేకుండా అసహ్యంగా వెళ్తే మనకేమైనా విలువ ఉంటుందా ప్రియా దేవుని పిల్లలారా? మనకు గౌరవం ఇవ్వరు వారు, లెక్క చేయరు వారు, మనల్ని అవమానిస్తారు. అదేవిధంగా దేవుడు పరిశుద్ధుడు గనక దేవుని యొక్క ఆలయానికి వెళ్ళినప్పుడు నీవు నేను కూడా పరిశుద్ధమైన జీవితం జీవించిన వారమై మనం ఏదైతే ఆలయానికి పోక ముందుకు ఏమన్నా దేవుని యొక్క అడుగు జాడల్లో నడవకుండా మన ఇష్టానుసారంగా నడిచి పాపపు మనస్సు పాపపు హృదయంతో జీవించినట్లయితే నువ్వు దేవుని ఆలయానికి వెళ్ళే ఆ సమయం వరకు కూడా ప్రతి ఒక్క పాపము దేవుని ఎదుట ఒప్పుకొని పరిశుద్ధపరచుకొని నువ్వు ఆలయానికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత కూడా అక్కడ వ్యాపారాలు చేయకూడదు. ఈనాడు క్రైస్తవ సంఘాలలో వ్యాపారాలు జరుగుతున్నాయి. నూనెలు అమ్ముకుంటా ఉన్నారు, కర్చీఫ్లు అమ్ముకుంటా ఉన్నారు. అవి అన్ని కూడా తిండి పదార్థాలు అమ్ముకుంటా ఉన్నారు. ఒక వ్యాపార కేంద్రంగా మారిపోయింది. భోజనాలు కూడా అమ్ముతా ఉన్నారు. ఆహార పదార్థాలు, బిస్కెట్లు, చాక్లెట్లు, ఇక ఏదైనా కానీ దొరకని వస్తువు అంటే ఏం లేకుండా అయిపోతా ఉన్నది. అదొక వ్యాపార కేంద్రంగా ఒక మాల్ లాగా తయారైపోతా ఉన్నది ప్రియా దేవుని పిల్లారా. ఈనాడు సంఘాలన్నీ కూడా, చర్చిలన్నీ కూడా బుక్స్ పేరిట, దేవుని యొక్క పుస్తకాల పేరిట వ్యాపారాలు, దందాలు బాగా జరుగుతా ఉన్నాయి. కొట్టుకొని పోలీస్ స్టేషన్ల వరకు కూడా వెళ్తా ఉన్నారు ఆ వ్యాపార సంస్థల గురించి. దేవుని యొక్క డబ్బంతా తీసుకొని పోయి ఇక్కడ బిల్డింగ్లు కట్టుకొని వ్యాపార కేంద్రాలుగా చేస్తా ఉన్నారు ఈనాడు చర్చిలు. తస్మాస్ జాగ్రత్త. మీరు విశ్వాసం గలవారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటే మంచిది ప్రియా దేవుని పిల్లారా. దేవుని యొక్క ఆలయాన్ని వ్యాపార కేంద్రంగా చేయొద్దు అని యేసుక్రీస్తు ప్రభు కరాఖండిగా ఆయన యొక్క ఒక తాడును పేని ఆ తాడుతోని ఆ యొక్క పావురాలను ఎలగొట్టి అక్కడున్న వ్యాపార కేంద్రాలు ఏమైతే ఉన్నాయో ఆ బల్లను పడగొట్టి ఆ యొక్క గొర్రెలను బయటికి పంపించేశాడు. ఆ ఆలయము గేట్ అవతలికి పంపించేశాడు. దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేస్తే యేసుక్రీస్తు ప్రభు సహించలేకపోయాడు ప్రియా దేవుని పిల్లలారా. మరి ఇప్పుడున్న ఆలయాలు ఏమైతే ఉన్నాయో, ఆలయాలు ఏవైతే అనబడుతున్నాయో వాటిలలో ఎన్ని వ్యాపార కేంద్రాలుగా మారుతా ఉన్నాయి. కొన్ని చోట్ల దొంగల గుహగా మారుతా ఉన్నది, కొన్ని చోట్ల వ్యాపార కేంద్రాలుగా మారుతా ఉన్నాయి, కొన్ని చోట్ల అయితే వ్యభిచార గృహాలు కూడా మారుతా ఉన్నాయి ప్రియా దేవుని పిల్లలారా. చాలా బాధపడతా ఉన్నాను నేను. దొంగల గుహ, వ్యాపార గృహాలుగా మారిపోతా ఉన్నాయి. ఆ యొక్క రూములు కట్టుకొని ఆ రూములలో వ్యాపారాలు ఎవరెవరికో అన్యులకి ఇచ్చి అన్యుల చేత తొక్కబడతా ఉన్నాయి. ఆ యొక్క ఆలయాలలో ఉన్న ఆ యొక్క బిల్డింగ్లన్నీ కూడా, దేవుని యొక్క స్థలాలన్నీ కూడా పండుగల పేరు మీద వచ్చిన డబ్బులన్నిటి కూడా వారి యొక్క జలసాల కోసం వాడుతూ ఉన్నారు. పాస్టర్ను ఒక కూలిగా పెట్టుకొని వారు పెద్దలు భోగ లాలాసాలు వాడుతా ఉన్నారు ప్రియా దేవుని పిల్లలారా. ఈనాడు సంఘములో పాస్టర్కి విలువ లేదు, కాపరికి విలువ లేదు. సంఘ పెద్దలే యాజమాన్యం చెల్లించి వారి శరీర క్రియలన్నింటినీ కూడా ఆలయంలో చూపెట్టుకుంటున్నారు, ప్రయోగిస్తున్నారు. రాజకీయ కేంద్రాలుగా వాడబడతా ఉన్నారు. ఒక ఓట్ల ఒక సారథిగా వాడబడతా ఉన్నారు ఆ నాయకులందరూ కూడా. పోలింగ్ బూతులుగా వాడబడతా ఉన్నాయి. అనేకమైన పార్టీలలో వస్తా ఉన్నారు ఆ యొక్క చర్చి యొక్క ప్రాంగణంలోనికి, పరిశుద్ధమైన స్థలంలోనికి. వారికి విలువలు ఇస్తా ఉన్నారు, రాజకీయ నాయకులకు విలువలు ఇస్తున్నారు. పెద్దవాళ్ళు వస్తే పెద్ద కుర్చీలు, చిన్నవాళ్ళు వస్తే కింద కూర్చోబెడతా ఉన్నారు. అందరూ సమానం కాదా ప్రియ దేవుని పిల్లలారా? గొర్రె పిల్ల, సింహం ఒక్క చోటనే ఉండాలి,
ఎలుగుబంటి, సింహం, నక్క ఏదైతే ఉన్నాయో జంతువులన్నీ ఒక చోట ఉండాలి. ఒకప్పుడు క్రూర జంతువులు కావచ్చు, కానీ దేవునిలోనికి వచ్చిన తర్వాత, క్రీస్తులోనికి వచ్చినాక, మారు మనసు పొంది రక్షణ పొంది క్రీస్తులోనికి వచ్చిన తర్వాత అందరూ సమానమే కదా. ఒకరు ఎక్కువ తక్కువ అనేది లేదు కదా. ఈనాడు ఎక్కువ తక్కువ చూస్తా ఉన్నారు. రాజకీయంగా పలుకుబడి ఉన్న వాళ్ళకు, డబ్బుతోని అధికారంతో ఉన్నప్పుడు ఉద్యోగస్తులకు ఎక్కువ విలువిస్తున్నారు. పేద ప్రజలను, పేద సభ్యులను పట్టించుకోవట్లేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదు, వాళ్ళ దగ్గర ప్రార్థన చేయట్లేదు, వాళ్ళని ఆదరించట్లేదు. వితంతువులకు, వికలాంగులకు, తల్లిదండ్రులు లేని పిల్లలకు, అనాథలకు ఎవరు కూడా జాలి చూపెట్టలేదు. అదే డబ్బున్న వాళ్ళకైతే ఎంతో గౌరవం ఇచ్చి పొర్లు దండాన్ని చేస్తా ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, ఈనాడు కాపర్లు కూడా వాళ్ళకే వత్తాసు పలుకుతా ఉన్నారు. పేదవాళ్ళని పట్టించుకోవట్లేదు. ఇలాంటి సమానత్వం లేని బ్రతుకులు ఎందుకు మన క్రైస్తవానికి? మనల్ని మనం సరి చేసుకుంటే మనం ఇతరుల చేత దూషించబడం కదా. నిజమైన క్రైస్తవులుగా అందరు వెలిగినట్టయితే ఈ భారతదేశం మొత్తం కూడా 10 రోజులలో క్రైస్తవానికి చేయబడుతుంది. మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్ కానీ మొత్తం అన్ని రాష్ట్రాలు, 29 రాష్ట్రాలు కూడా మొత్తం క్రైస్తవులుగా మారే అవకాశం ఉంటుంది. దేవుని పిల్లలు అందరూ కూడా క్రైస్తవులు నిజంగా క్రీస్తులాగా జీవిస్తే ఈ సెంట్రల్ జైలు అవసరం లేదు, ఈ ఆసుపత్రులు కూడా అవసరం లేదు. యేసు క్రీస్తు ప్రభు యొక్క రాజ్యం అంటే ఆ విధంగా ఉంటుంది. ప్రియ దేవుని పిల్లలారా, చూశారు కదా మొదటి సంఘం ఏ విధంగా ఉన్నది. తన ఆస్తులన్నీ అమ్ముకొని అపోస్తుల పాదముల యొద్ద పోశారు. అందరూ సమానంగా ఉన్నారు. సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం అని అంటా ఉన్నాడు. అది ఆహారం గడ్డముల మీద పారి తన అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును అంటా ఉన్నాడు. ప్రియా దేవుని పిల్లలారా, సమాధానానికే కర్త దేవుడు, అల్లరికి కర్త కాదు. దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేసుకున్నాడు, పాడు చేయొద్దు. అప్పుడు పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. అనేక విషయాలను కూడా బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల రాసింది. ప్రియా దేవుని పిల్లలారా, ఇంకొక వాక్యాన్ని మనం నేర్చుకుందాం. 7వ అధ్యాయం 11వ వచనం, ఇర్మియా గ్రంథంలో, నాదని చాటబడిన ఈ మందిరం నీ దృష్టికి దొంగల గుహ అయినదా? దేవుని యొక్క మందిరము దొంగల గుహగా మారిపోయింది అని బాధపడతా ఉన్నాడు ఇర్మియా అనే యొక్క ప్రవక్త. చాటబడింది ఆ యొక్క యెరూషలేం మందిరంలో. ఇజ్రాయేలీల 12 గోత్రాలు ఏదైతే ఉందో యెరూషలేం ప్రాంతము, ఆ ప్రాంతంలో ఉన్న సొలొమోను యొక్క మందిరము ఒకానొక సమయంలో ఎంత పరిశుద్ధంగా ఉన్నది. ప్రియ దేవుని పిల్లలారా, బంగారు ఆలయంగా పేర్కొంది. ప్రపంచం లోపల మంచి ఉన్నతమైన కట్టడం అది. దానికి మించిన కట్టడం ఏది ప్రపంచంలో లేదు. ఈనాడు మనం 7 వింతలు అని అనుకుంటున్న ఈ యొక్క 7 వింతలు కూడా దాంట్లో ఒక పై సంబంధం కూడా పనిచేయదు. ప్రియ దేవుని పిల్లలారా, బంగారు ఆలయం. ఆ ఆలయము సొలొమోను కట్టించాడు తన జ్ఞానం చేత. 7 సంవత్సరాల కాలంలో 935 ఆ ప్రాంతంలో కట్టించాడు. ప్రియ దేవుని పిల్లలారా, దావీదు కష్టపడిన డబ్బంతా పోగు చేసి తన కుమారునికి ఇస్తే తన కుమారుడు ఆ యొక్క ఆలయాన్ని కట్టాడు. కొన్ని వేల మంది దానికి రాళ్ళు పోశారు. ఇంత శబ్దం లేకుండా, శుద్ధ శబ్దం రాకుండా కూడా ఆ యొక్క ఆలయం కట్టబడింది. అంత పవిత్రంగా, అంత పరిశుద్ధంగా, అల్లరి లేకుండా, శబ్దం లేకుండా కట్టబడింది. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యొక్క ఆలయాన్ని దొంగల గుహగా చేశాడు. నాదని చాటబడిన ఈ మందిరం నీ దృష్టికి దొంగల గుహ అయినదా? వారందరూ కూడా సద్దుకైలు అనేవారు, పరిసయ్యులు అనేవారు, యాజకులు అనేవారు, శాస్త్రులు అనేవారు దారి తప్పి దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా చేస్తూ, దేవుని యొక్క ఆలయాన్ని వ్యాపార కేంద్రంగా చేస్తూ, వారికి ఉన్న రాజకీయ అండలతో, వారికి ఉన్న ధనబలంతో, అంగబలంతో దేవుని యొక్క ఆలయాన్ని అపవిత్రంగా మార్చి తన శరీర క్రియల కొరకు వ్యాపార కేంద్రంగా మలుచుకున్నారు. ప్రియ దేవుని పిల్లారా, ఆ రోజుల్లో. ఇంకో మాటను నేర్చుకుందాం. 26వ అధ్యాయం 8వ వచనము కీర్తనకారుడు రాస్తున్నాడు, యెహోవా నీ మందిరము నీ తేజో మహిమను నిలుచును. దేవుని యొక్క మందిరంలో తేజో మహిమ నిలవాలి. ప్రియ దేవుని పిల్లలారా, ఒకప్పుడు సొలొమోను కట్టిన దేవాలయంలో సొలొమోను గారు ప్రార్థించినప్పుడు, ఆకాశం తట్టు ప్రార్థన చేసినప్పుడు, ఆకాశం తట్టు ప్రార్థన చేసి సొలొమోను గారు ఏమంటా ఉన్నాడంటే, ఎవరైనా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే దేవా ఆ యొక్క ప్రార్థనకు జవాబు దయచేయి.
నీ ప్రజలమైన మేము వచ్చి తప్పు చేసి ఒకవేళ మేము ప్రాయశ్చిత్తం చేసుకొని ఇక్కడికి వచ్చి ఆలయం తట్టు మా కనులెత్తి చూస్తే మా పాపములు క్షమించిన ఆయన. నీకు ఈ ఆకాశము, ఈ యొక్క భూమి, ఈ యొక్క సృష్టి మొత్తం కూడా, ఈ యొక్క ప్రకృతి, ఈ సృష్టి మొత్తం, ఈ యొక్క ఏదైతే ఉందో విశ్వం ఉందో ప్రియా, ఈ విశ్వం అయితే ఏదైతే ఉందో దేవా, ఈ విశ్వం నీకు పట్టదు. ఇది నువ్వు అంత పెద్దవాడివి. నేను కట్టే ఈ యొక్క ఆలయం ఏపాటిది? 33.5 ఎకరాలలో కట్టారు ఆ ఆలయాన్ని. ఇది ఎంత ప్రభువా నీకు, నీ యొక్క మహిమ దీంట్లో ఉంచు అని ప్రార్థన చేశాడు. ఇప్పుడు కీర్తనకారుడు ఏమంటా ఉన్నాడంటే, యెహోవా నీ మందిరమును నీ తేజో మహిమ నిలిచు స్థలం ఇది, నేను ప్రేమిస్తున్నాను నీ యొక్క ఆలయాన్ని అని దావీదు గారు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు గారి కాలంలో ఆ యొక్క దేవుని యొక్క ఆలయం ఎక్కడుంది అనంటే గుడారంలో ఉంది. ప్రియా దేవుని పిల్లలారా, సొలొమోను రాజు కాలంకి వచ్చేసరికి సొలొమోను గారు 7 సంవత్సరాల కాలంలో బంగారు ఆలయాన్ని కట్టి దాంట్లో ధూపం వేశాడు, దానిలో బలులు అర్పించాడు. దేవుని యొక్క మహిమ తేజస్సు దాని మీదకి వచ్చింది. ప్రియా దేవుని పిల్లలారా, ఆ రోజున ఆలయం అంటే సొలొమోను కట్టిన ఆలయమే. ప్రతి మగవాడు 3 సార్లు ఆ యొక్క ఆలయానికి ప్రతి సంవత్సరం వచ్చి పండుగ చేసుకోవాలి. దేవుని యొక్క ఆలయాన్ని కనబడాలి. సొలొమోను కట్టించిన ఆలయంలో దేవునికి ప్రతిష్ఠ ఇచ్చాడు ఆ ఆలయాన్ని. సొలొమోను గారు ఎంతో గొప్పగా ఆరాధన జరిగింది సొలొమోను కట్టించిన ఆలయంలో. దేవుని యొక్క తేజో మహిమ అక్కడ ఉన్నది. యాజకులు కూడా సేవ చేయలేనంత వెలుగు ప్రకాశించింది ఆ ఆలయంలో. అలాంటి ఆలయాన్ని దుర్వినియోగపరుస్తా ఉన్నారు కొంతమంది దుర్మార్గులైన ఆ యొక్క యూదులు, లేకుంటే ఇశ్రాయేలీలు. అందుకని యేసుక్రీస్తు ప్రభు కోపం వచ్చి ఆ పావురాలను గాని, ఆ గొర్రెలను గాని, వారు వ్యాపారం చేసే ఆ డబ్బు సంచులను గాని, ఆ యొక్క బల్లలను గాని కింద పడేసేది. ఆయన కోపం బాగా వచ్చింది అప్పుడు. ఎందుకంటే దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేస్తే యేసుక్రీస్తు ప్రభు కోపం రాదా? తన తండ్రి యొక్క ఆలయాన్ని, తన దేవుని యొక్క ఆలయాన్ని నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించాలని చెప్పాడు కదా మనకు పాత నిబంధన గ్రంథంలో మోషే ఇచ్చిన ఆజ్ఞలలో. మరి ధర్మశాస్త్రానుకూలంగా, ధర్మశాస్త్రంలో ఉన్న పద్ధతి ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు జీవిస్తున్నాడు కదా. ఆయన జీవించిన కాలంలో అక్కడ అన్యాయం జరిగితే యేసుక్రీస్తు ప్రభు ఎదిరించడా? తన తండ్రి ఆలయాన్ని పాడు చేస్తే ఊకుంటాడా యేసుక్రీస్తు ప్రభు? అలాగని మరి మిగతా వాళ్ళందరికీ తండ్రి కాదా? తండ్రి దేవుడు. వారు చూసి చూడనట్టు పోయారు గాని యేసుక్రీస్తు ప్రభు ఎదిరించాడు వాళ్ళందరినీ కూడా. నువ్వు నేను ఆ విధంగా ఉన్నామా? ఒక్కసారి మన సంఘాలలో మనం పరిశీలించుకోవాల్సిందిగా కోరు. నాకెందుకులే, వాడు ఈ చర్చికి వచ్చిన ఈ యొక్క సిమెంట్ ఎత్తుకపోతేంది, ఈ చర్చికి వచ్చిన రాళ్లను తీసుకొని వాడు ఇల్లు కట్టుకుంటేంది, ఈ చర్చికి వచ్చిన ఫ్యాన్లు కుర్చీలు వాడు దొంగసాటుగా లారీల నుంచి మరలిస్తే నాకెందుకు? ఈ చర్చికి వచ్చిన కానుకలు దొంగసాటుగా డబ్బు సంచులను ఎవరికి తెలియకుండా కారులలో ఎక్కించుకొని పోతే నాకు సంబంధం ఏమిటి? ఈ చర్చికి సంబంధించిన, ఈ యొక్క ఆలయానికి సంబంధించిన ఒక 1000 గజాలుంటే ఒక 200 గజాలు రాజకీయ అండలతోని, వారి యొక్క పలుకుబడితోని వాడు తీసుకుంటే నాకెందుకు అని మీరు ఉంటున్నారా? వారికి భయపడతా ఉన్నారా? దేవుని శిక్ష మీకు ఏదో వస్తుంది ప్రియా దేవుని పిల్లలారా. నామకార్థ క్రైస్తవులుగా ఉండొద్దు. మీరు భయపడే ఆత్మను మీకు ఇయ్యలేదు, పిరికితనం గల ఆత్మను మీకు ఇయ్యలేదు. ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే దేవుడు ఇచ్చను గాని పిరికితనం గల ఆత్మను మీకు ఇవ్వలేదు. మీరు ఎందుకు భయపడతా ఉన్నారు? దేవుని యొక్క ఆలయాన్ని, దేవుని యొక్క సొమ్మును, దేవుని యొక్క ఆస్తులను పాడు చేస్తే ఊరుకుంటావా నువ్వు? అదే నీ ఇంటిని ఏదైనా బుల్డేజర్ వచ్చి కూలబెడితే నువ్వు ఊరుకుంటావా? నీ ఆస్తులను ఎవడైనా పాడు చేస్తే నువ్వు ఊరుకుంటావా? అంటే దేవుని యొక్క ఆస్తి అంటే నీకు విలువ తక్కువ అయిపోయిందా? తగ్గింపు అయిపోయిందా? పట్టించుకోవా? అడగవా? ఎదురు తిరగవా? కేసులేయవా? గెలుపొందవా? దేవుని తరపున పోరాడవా?
ఒకసారి ఆలోచన నీ యొక్క గుండెల మీద చేసుకొని ఆలోచించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను ప్రభు పేరిట. ఇంకో వచనం చదువుకుందాం ప్రియ దేవుని పిల్లలారా. కీర్తనకారుడు రాసిన మాట 27వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం వరకు ఉన్న మాటలను మనం పరిశీలన చేద్దాం. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నేను యెహోవా మందిరంలో నివసింపబోరుచున్నాను. ఎంత మంచి మాటలు మాట్లాడుతా ఉన్నాడు. హృదయం ఉప్పొంగే మాట, హృదయం సంతోషించే మాట. ధ్యానించడానికి వెళ్తున్నాడంట ఆయన ఆలయానికి. ప్రసన్నత, దేవుని యొక్క ప్రత్యక్షత కోరుటకు వెళ్తున్నాడు ప్రియ దేవుని పిల్లారా. యెహోవా ఆయనకు ఎంత భక్తి ఉన్నది చూసారా? ఆయనకి ఎంత భక్తి ఉన్నది కాబట్టే, ఆయనకి ఎంత ధైర్యం ఉన్నది కాబట్టే, ఆయనకి ఎంత దేవుని మీద ప్రేమ ఉన్నది కాబట్టే ఆయన దేవుని అందు ఎంత నిరీక్షణ కలిగి ఉన్నాడో. దేవుడు గొప్పవాడు కదా, సర్వ లోకాలను సర్వ సృష్టిని కలిగి చేసిన దేవుడు కదా. ఆయనకు సాధ్యమేం కాంది అంటే ఏది లేదు కదా. అనేక విషయాన్ని ఆయన ధైర్యంగా ఆయన మనసులో పెట్టుకొని దేవుని యొక్క ఆలయాన్ని అపవిత్రపరచకుండా దేవుని యొక్క ఆలయానికి పోయినప్పుడు ఆయన యొక్క హృదయం, ఆయన యొక్క మనసును, ఆయన యొక్క సమస్తాన్ని కూడా ఆధీనంలో పెట్టుకొని వెళ్ళేది ప్రియ దేవుని పిల్ల దావీదు గారు. కనుక దేవుడు ఆయనను హెచ్చించాడు, ఆయన రాజుగా చేశాడు. గొర్రెల మందల నుంచి తీసుకొని వచ్చి, గొర్రెల కాపరిగా ఉన్న ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి రాజసింహాసనం మీద చక్రవర్తిగా కూర్చోబెట్టాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఆయన దీనులను తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చోబెడతాడు. నలిగిన వారిని తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చోబెడతాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే జ్ఞానులను సిగ్గుపరుస్తాడు దేవుడు. ప్రియా దేవుని పిల్లలారా, ఇంకొక మాటను మనం నేర్చుకుందాం. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం 13-14 వచనంలోని మాటను మనం పరిశీలన చేద్దాం. ఏమని ఉందంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా అంటా ఉన్నారు. శాస్త్రులు అంటే ఎవరు అనుకుంటున్నారు ప్రియ దేవుని పిల్లారా? బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేసేవాళ్ళు. బైబిల్ గ్రంథాన్ని ఇప్పట్లాగా బైబిల్ గ్రంథాలు ఆ రోజుల్లో లేవు. ఆనాడు తోలు మీద రాశారు, పాపిరస్ అట్టల మీద రాశారు, రాళ్ల మీద రాశారు. ప్రియ దేవుని పిల్లలారా, శాస్త్రులు రాసేవాళ్ళు, దేవుని యొక్క వాక్యాన్ని తర్జుమా చేసేవాళ్ళు. ఒక పత్రికలో ఉంటే ఇంకొక పేపర్లో రాసేవాళ్ళు. ఒక అట్ట మీద ఉంటే ఇంకొక అట్ట మీద రాసేవారు. ఒక తోలు మీద ఉంటే ఇంకొక తోలు మీద రాసేవారు. ఏ తప్పులు లేకుండా గ్రీక్ భాషలో, హిబ్రూ భాషలో రాసేవారు వాళ్ళు శాస్త్రులు. వాళ్ళని అంటా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అయ్యో పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు. అంటే దేవుని యొద్దకు రావడానికి తలుపులు మూసేస్తారు వారి భక్తి గొప్పదనుకోని, వారి ఆచారాలు, వారి కట్టుబాట్లు, వారి లోకానుసారమైన ఆచారాలను తీసుకొని వచ్చి పెట్టి వీటిని మీరు చెయ్యండి అని వాళ్ళ మీద బలవంతంగా రుద్ది, వారి దగ్గర నుంచి ట్యాక్సుల రూపకంగా వారి దేవుని యొక్క సేవలో ఇంత ఖర్చు అయిందని వారి దగ్గర దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేసుకొని, వారిని బలులు అర్పించే దగ్గర ట్యాక్సులు వసూలు చేసి వారి దగ్గర దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేసేది ప్రియ దేవుని పిల్లలారా. దేవుని పేరిట ఈనాడు కూడా సంఘాలలో దశమ భాగాలు ఇయ్యని, కృతజ్ఞతార్పణలు ఇయ్యమని, లేకుంటే ఈ కోతకాల పండుగకు డబ్బులు ఇయ్యమని, క్రిస్టమస్ కు డబ్బులు ఇయ్యమని, లేకుంటే అనేకమైన గుట్ట మీద పండుగ కానీ డబ్బులు ఇయ్యమని అనేక విధాలుగా దాచుకొని ఎంజాయ్ చేస్తా ఉన్నారు. లాడ్జింగ్లలో వండుకొని, విమానాలలో, కార్లలో తిరుక్కుంటూ, కోట్లు, 50,000 కోట్లు, 60,000 కోట్లు శరీరం మీద వేసుకొని, 10,000 బూట్లు, 20,000 బూట్లు వేసుకొని ప్రజల సొమ్మంతా కూడా దుర్వినియోగ పాలు చేసి దేవుని అవమానపరిచి క్రైస్తవాన్ని భ్రష్టు పట్టిస్తా ఉన్నారు ఈనాడు దొంగ బోధకులు. ప్రియ దేవుని పిల్లారా, సంఘంలో ఉన్న పెద్దలు ఆ విధంగానే చేస్తా ఉన్నారు. ప్రజల పేరు విశ్వాసులు ఇచ్చే డబ్బులతోని బిర్యానీలు, బగార్లు తినుకుంటూ విలాసవంతమైన జీవితం జీవించుకుంటూ అహంకారంగా, గర్వంగా ప్రవర్తిస్తా ఉన్నారు. దేవుని యొక్క నామాన్ని అవివేకంగా ప్రవర్తిస్తున్నారు.
పరిశుద్ధమైన ఆలయాన్ని అపవిత్రపరచుకుంటుంది. వ్యాపార కేంద్రాలుగా ఆలయాన్ని చేస్తా ఉన్నారు. ప్రియా దేవుని పిల్లలారా, ఇది సరి అయింది కాదు. ఇది మార్చుకోవాల్సిందే మీరు అందరూ కూడా. లేకుంటే దేవుడు క్షమించాడు. తగిన సమయం అందు నిన్ను నొక్కుతాడు. రోగం ద్వారానైనా, ఆర్థికంగానైనా, లేకుంటే ఏదో ఒక నష్టం ద్వారానైనా, యాక్సిడెంట్ ద్వారానైనా, నీకు రోగం ఇచ్చైనా నిన్ను చంపేస్తాడు, నిన్ను నాశనం చేస్తాడు. నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఈ పనులన్నీ చేస్తే గుర్తించుకోవాల్సిందిగా నేను ప్రభు పేరిట యూట్యూబ్ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. వచ్చే విశ్వాసులను కూడా అక్రమమైన దారిలలో వారికి సరైన బోధ చేయకుండా, ఎవరైతే వారికి ఇష్టమైన బోధకులు వారి యొక్క హృదయం ఉప్పొంగేటట్టుగా, వారి యొక్క హృదయం సంతోషపట్టుగా పిట్ట కథలు, ఆ యొక్క కట్టుకథలు చెప్పే వారిని తీసుకొని వచ్చి వేలకు వేలు, 15,000, 20,000 రూపాయలు, అట్లా 30,000 సంఘాలకు, ఆ పాస్టర్లకు ఇచ్చి వారికి ఇష్టంగా వారి యొక్క అడుగులకు మడుగులు నొక్కితే పాస్టర్లను తీసుకొని వచ్చి వారు సేవలో పెట్టి వారి ద్వారా వారి సొంత పనులు చేయించుకుంటా ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, కాపరులు చెప్తే సంఘ పెద్దలు వినాలి. కానీ ఇప్పుడు సంఘ పెద్దలే పాస్టర్లు సంఘ పెద్దలు చెప్పినట్టే పాస్టర్లు వినాల్సిన అవసరం ఏర్పడ్డది. చూశారు కదా ప్రియ మిత్రమా, ఒకానొక సమయం లోపల సౌలు అనే యొక్క రాజు సమూయేలు యొక్క వస్త్రపు చెంగును పట్టుకున్నంత మాత్రాన ఏమైంది? దేవుడు చంపేశాడు. ప్రధాన యాజకుని యొక్క అంగిని ముట్టుకోవడానికి వీల్లేదు. ప్రధాన యాజకుడిని ఏం అనడానికి కూడా వీల్లేదు. నిజంగా ఆయన పవిత్రతతోని దేవుని యొక్క అడుగుజాడలలో నడిచే ఏ యొక్క పాస్టర్ అయితే ఉన్నదో అతన్ని దూరపరచడానికి వీల్లేదు, అవమానపరచడానికి వీల్లేదు, తిట్టడానికి, కొట్టడానికి, ఆయనను దూషించడానికి కానీ వేలు పెట్టి చూపెట్టడానికి కూడా వీల్లేదు. ప్రియా దేవుని పిల్లారా, కానీ ఈనాడు కొంతమంది కాపర్లనే పెద్దలు కొడతా ఉన్నారు, వారిని తీసేస్తా ఉన్నారు. ఒక 2 సంవత్సరం ఒక సంఘంలో సేవ చేయాలంటే అతి కష్టంగా ఉన్నది ఈ రోజులలో. సంవత్సరానికి ఒకరిని మారుస్తా ఉన్నారు కాపర్లను. 2-3 విభాగాలుగా, 2-3 పార్టీలుగా, 2-3 గ్రూపులుగా మారిపోయాయి. ఈ రోజున రాజకీయ దందాలుగా నడుపుతా ఉన్నారు ఈనాడు చర్చిలన్నీ కూడా. దయ్యం కుంపలుగా మారుతా ఉన్నాయి, దయ్యాలు నిలయాలుగా మారుతా ఉన్నాయి. ప్రియా దేవుని పిల్లలారా, సరిగ్గా మీరు ఆలోచన చేసి మీరు సరియైన పవిత్రంగా పరిశుద్ధంగా జీవించి దేవుని యొక్క మేలులు పొందాలని నీకు ఆశిస్తా ఉన్నాను. ఏది మనసులో పెట్టుకొని కాదు. ₹1 లేకుండా నేను సేవ చేస్తా ఉన్నాను 7 సంవత్సరాల నుండి. ఎవరు కూడా సహకరించట్లేదు నాకు. ఈ యూట్యూబ్ ఛానల్ ముందుకు తీసుకొని వెళ్ళండి. ఇంకా అనేకమైన విషయాలను, మీకు లోతైన విషయాలను, బైబిల్ గ్రంథంలోని విషయాలన్నిటి కూడా మీకు తెలియజేస్తాను. ప్రియా దేవుని పిల్లలారా, ఈ యొక్క ఛానల్ ముందుకు తీసుకొని వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్. ఇంకొక విషయాన్ని మనం నేర్చుకుందాం. 1 కొరింథీ 3:9 పాత నిబంధన గ్రంథంలో ఆలయము అని అంటే ఎంత పరిశుద్ధంగా ఉండాలో చెప్పాను కదా ప్రియ దేవుని పిల్లలారా. యేసుక్రీస్తు ప్రభుకి ఎంత కోపం వచ్చింది ఆలయాన్ని పడి చేస్తే. యేసుక్రీస్తు ప్రభు ఆయన సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి, తిరిగి దేవుడు ఆయన లేపిన తర్వాత, పునరుత్థానుడైన తర్వాత టోటల్ స్ట్రక్చరే మారిపోయింది ప్రియ దేవుని పిల్లలారా. ఆ సొలొమోను కట్టించిన ఆలయం ఏదైతే ఉందో నెబుకద్నెజరు కూలగొట్టాడు. కూలగొట్టిన తర్వాత నెహెమ్యా, ఎజ్రా వాళ్ళందరూ కూడా కలిసి మళ్ళీ 2వ ఆలయాన్ని కట్టారు. ఆ 2వ ఆలయాన్ని కూడా కూలగొట్టేశారు. ఆ యొక్క టైటస్ అనే యొక్క రాజు, ఏ రోజు రాజు కట్టించిన 46 సంవత్సరాలు కట్టించిన ఆ యొక్క ఆలయాన్ని టైటస్ అనే యొక్క రాజు క్రీస్తు శకం 70లో కూలగొట్టేశారు. కానీ మనకు బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తా ఉన్నది, యేసుక్రీస్తు ప్రభు ఏం తెలియజేశాడు, పరిశుద్ధాత్ముడు ఏం తెలియజేశాడు అనేక విషయాలు మనం ఇప్పుడు ఈ రోజున తెలుసుకుందాం. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ప్రియా దేవుని పిల్లలారా, వ్యవసాయం అంటా ఉన్నారు. పరిశుద్ధులు ఉండాలి దేవుని యొక్క ఆలయంలో. ఆ యొక్క చెత్త, గడ్డి అక్కరని ఉండొద్దు ప్రియ దేవుని పిల్లలారా. వ్యవసాయం అంటే పనికిరాని అన్ని తీసేసి పనికొచ్చేటియే, మన కడుపుకు అవసరం, మన ఆరోగ్యానికి అవసరమయ్యేటియే మనం వ్యవసాయంలో వేస్తాం. పిచ్చి ముక్కలను నాటం. పిచ్చి ముక్కలు అన్నట్టు తీసేస్తాం మనం ఆ గుంపులో. మనం దేవుని యొక్క వ్యవసాయం, మంచి చల్లటి గాలి, మంచి ఆ బలాన్ని ఇచ్చే ఆహార పదార్థాలు, సంతోషాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చే ఆహార పదార్థాలు ఉండాల్సిందే. కానీ చెత్త చెదారం
గడ్డి ఏది ఉంటుంది దానికి వీల్లేదు. వ్యవసాయం అంటే వ్యవసాయం అంతే. వ్యవసాయం పండించే వాళ్ళకి తెలుసు ఏ విధంగా కష్టపడి పండిస్తారో. పాస్టర్లు కూడా దాన్ని ఒక వ్యవసాయంగా చేసి మంచి పరిశుద్ధులుగా సంఘంలో నిలబెట్టి దేవుని మహిమకరంగా సేవ చేయాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లారా, దేవుని యొక్క గృహమునై ఉన్నారు అంటాను. పరిశుద్ధులు దేవుని యొక్క గృహం. మన ఇల్లు ఏదైతే ఉందో 200 గజాలలో మంచి ఎంతో 6 రూములు 4 రూములు కట్టుకొని ఉన్న తర్వాత మన కుటుంబంలో మన పిల్లలు, మన భార్య, మన బంధువులు అందరం కూడా ఒక చోట కూర్చొని ఎంత సంతోషంగా పండుగ వాతావరణం ఉంటుంది ప్రియ దేవుని పిల్లారా. అలాగే మనం ఒక కుటుంబంలో ఎంత సంతోషంగా ఉంటామో దేవుని యొక్క ఇల్లు అయినా మన యొక్క ఆలయం, మన ఒకప్పుడు సొలొమోను కట్టించిన ఆలయము దేవుని యొక్క ఆలయంగా ఉండేది, కట్టడం ఆలయంగా ఉండేది. ఆ కట్టడంలో దేవుని యొక్క మహిమ నివసించేది. కానీ తారుమారైపోయింది ప్రియ దేవుని పిల్లారా. యేసుక్రీస్తు ప్రభు సమాధి చేసి తిరిగి లేపిన తర్వాత, పునరుత్థానుడైన తర్వాత ఇప్పుడు ఆలయం అంటే కట్టిన కట్టడం కాదు. ఆ యొక్క సిమెంట్తోని, ఇసుకతోని, కంకరతోని, సలాగ్తోని, ఇనుముతోని, ఐరన్తోని, స్టీల్తోని, కలపతోని కట్టింది ఆలయం కాదు. పైన ఒక గోడ, కింద పునాది, మధ్యలో గోడలు, పైన ఆ స్లాబ్, దానికి రంగురంగుల డిజైన్స్, తెరలు, తలుపులు, కిటికీలు, వెంటిలేటర్స్, ఇదంతా కలిసి ఒక బిల్డింగ్. ఈ బిల్డింగ్ ఓన్లీ 4 ఒక చోట, లేకుంటే 10 మంది ఒక చోట, లేకుంటే 100 మంది ఒక చోట, లేకుంటే 1000 మంది ఒక చోట కూర్చొని ఆ యొక్క లోపల కూర్చొని దేవుణ్ణి ఆరాధించే ఆ స్థలంలో దుమ్ము, ధూళి, చలి, వర్షము, ఎండ, ఏ ఒక్క కీటకం నుంచి ఎలాంటి యొక్క భయం, ఎలాంటి యొక్క డిస్టర్బెన్స్, ఎలాంటి యొక్క ఏది లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో దేవుణ్ణి ఆరాధించుకునే ఒక స్థలము మాత్రమే తప్ప అది ఆలయం కాదు ప్రియ దేవుని పిల్లలారా. ఒకప్పుడు దేవుని యొక్క ఆలయం అంటే కట్టిన కట్టడం ఉండేది. కానీ ఇప్పుడు కట్టిన కట్టడం దేవుని యొక్క ఆలయం కాదు. కొంతమంది క్రైస్తవులు, మూర్ఖపు క్రైస్తవులు, జ్ఞానం లేని క్రైస్తవులు, సరి అయిన బైబిల్ చదవని క్రైస్తవులు, వాక్యం అంటే తెలియని క్రైస్తవులు రోడ్డు మీద ఏ చర్చి కనబడితే ఆ చర్చికి మొక్కుతా ఉన్నారు ప్రియ దేవుని పిల్లలారా. ఆ చర్చి ముందర సాష్టాంగ నమస్కారం చేస్తా ఉన్నారు. ఆ చర్చికి పూజ చేస్తా ఉన్నారు. విగ్రహారాధకులకు క్రైస్తవులకు ఏం తేడా ఉన్నది ప్రియ దేవుని పిల్లలారా? ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఆ పనులు చేయకండి, చాలా తప్పది. ఆకాశం మీద ఉన్నానైనా, ఆకాశం కింద అయినాను, భూమి మీద, భూమి కింద నీళ్ళ అయినాను, చెట్టునైనాను, పుట్టనైనాను, రాయినైనాను, రప్పునైనాను, వెండినైనాను, బంగారమైనాను, ఏ విగ్రహాన్ని కూడా నువ్వు మొక్కద్దు, నమస్కరించొద్దు, పూజించకూడదు. దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించాలి తప్ప ఏ విగ్రహానికి కూడా మొక్కడానికి వీల్లేదు. ఏ బొమ్మకు మొక్కడానికి, ఏ కట్టడాన్ని, ఏ మందిరం అనబడుతుందో దాన్ని అసలు మందిరం కూడా అనడానికి వీల్లేదు. అది ఓన్లీ మనకు వాతావరణం నుంచి మన యొక్క మనసులను తప్పించేటట్టుగా మనం ఒక చోట కూర్చున్నప్పుడు మనకు ఎలాంటి ఈ ప్రకృతికి సంబంధించిన డిస్టర్బెన్స్ ఏం లేకుండా ప్రశాంతమైన వాతావరణం దేవుణ్ణి ఆరాధించుకోవడానికి మనం అందరం ఒక చోట కూర్చొని ఏర్పాటు చేసుకున్న స్థలం మాత్రమే. ఆ స్థలానికి దేవాలయం అని కూడా పేరు పెట్టొద్దు ప్రియ దేవుని పిల్లలారా. ఏదైతే నీ యొక్క హృదయమే దేవుని యొక్క ఆలయం, దేవుని యొక్క హృదయాలు, ఎవరైతే దేవుని యొక్క హృదయాలలో ఉన్నారో వాళ్ళందరూ ఒక చోట కూర్చొని దేవుణ్ణి ఆరాధించే స్థలమే ప్రార్థనా స్థలం అని అనొచ్చు. కానీ అది దేవాలయం అనడానికి వీల్లేదు ప్రియ. ప్రార్థన స్థలం, ప్రార్థన చేసే స్థలం, దేవునికి ప్రార్థన చేసే ఆ స్థలాన్నే ప్రార్థన స్థలం అనొచ్చు, కానీ దేవాలయం అనడానికి వీల్లేదు. ప్రియ దేవుని పిల్లలారా, మనం ఈ రోజున చాలా ముఖ్యమైన సందర్భాన్ని బట్టి మనం నేర్చుకుంటున్నాం. దేవుని యొక్క గృహమై ఉన్నారని 3:9 అంటే 3:17 1 కొరింథీ 3:17 ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. 1 కొరింథీ 3:17 వచనంలో
ఎవడైనాను దేవుని యొక్క ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వాణిని పాడు చేయను అంటా ఉన్నాడు. ప్రియా దేవుని పిల్లలారా, ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. దావీదు అని ఒక పేరు పెట్టుకొని వాడు సెంట్రల్ జైల్లో ఉంటా ఉన్నాడు ఈ రోజున, దొంగతనాలు చేసి వ్యభిచారాలు చేసి. సొలొమోను అని పేరు పెట్టుకొని వాడు దొంగతనాలు చేస్తా ఉన్నాడు. సొలొమోను ఎంత జ్ఞాని ప్రియా దేవుని పిల్లారా, దేవుని చేత జ్ఞానం పొందిన వ్యక్తి. సొలొమోను పేరు చెప్పుకొని దొంగతనాలు చేస్తా ఉన్నాడు. సాంసోన్ అని పేరు పెట్టుకొని ప్రియా దేవుని పిల్లలారా ఈ యొక్క ప్లాట్ల బేరం చేస్తా ఉన్నారు. ప్రియా దేవుని పిల్లలారా, సాంసోన్ పేరు చెప్పుకొని ప్లాట్ల బేరం చేస్తా ఉన్నారు. నిజంగా ఒక్కొక్క పేరు చెప్తే నెహమ్యా పేరు చెప్పుకొని వ్యభిచార కోంపలు నడుపుతా ఉన్నారు క్రైస్తవులు కొంతమంది. ఎంత దారుణంగా తయారైపోయారు. సమయాలు పేరు చెప్పుకొని దొంగల మూటాకు అధిపతిగా ఉన్నాడు ఒకడైతే. లేరా ప్రియా దేవుని పిల్లారా, కలెక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, కానీ అవినీతికి నిలయాలుగా వారు మారుతానే వారి యొక్క హృదయం అంటే దేవుని యొక్క ఆలయం. లంచగొండలు బాగా అయిపోయారు క్రైస్తవులలో కూడా. హాస్పిటళ్లలో లంచాలు సూపర్డెంట్లుగా ఉన్నారు క్రైస్తవులు. అనేకమైన పెద్ద పెద్ద స్థాయిలలో ఉన్నారు, వారు కూడా లంచాలు తీసుకుంటా ఉన్నారు. మళ్ళా పేరుకు క్రైస్తవుడు. సంఘానికి వస్తే మళ్ళీ ఎంతో భక్తిగా కారు వేసుకొని ఎంతో తగ్గించుకున్నట్టు వస్తాడు, కానీ లోపలంతా కూడా చెత్త చెదారంతో నిండుకొని ఉంటుంది. నీవు దేవుని యొక్క ఆలయమే ఉన్నావని నీవు ఎరగవా? దేవుని యొక్క ఆలయాన్ని నువ్వు పాడు చేసిండల్లా దేవుడు నిన్ను పాడు చేయను. అంటే ఏంటిదంటే ప్రియ దేవుని పిల్లలారా, మన హృదయమే దేవుని యొక్క ఆలయం. మన యొక్క తల, మన యొక్క మెదడు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క భావాలు అన్ని కూడా మన హృదయ ఆలోచనలు, మన తలంపులు, మనం ఆలోచన చేసే విధానం అంతా కూడా దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవుని సన్నిధిని అనుభవించేవారుగా ఉండాలి. దేవుని ప్రేమను అనుభవించేవారుగా ఉండాలి. దేవుని ప్రేమతో మనము కలిసి ఉండాలి. ప్రేమ లేని వాడు నా వాడు కాడు. నీ సహోదరుని ప్రేమింపని వాడు నా వాడు కాడు అంటా ఉన్నాడు. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించాలి అంటాడు. చూసారా ప్రియా దేవుని పిల్లలారా, ఎక్కువ తక్కువలు కూడా సంఘంలో ఉండడానికి వీల్లేదు. సంఘం అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం. ప్రపంచం లోపల ఉన్న సార్వత్రిక సంఘం అంతా కూడా ఒక దేహం అయితే, ఈ యొక్క సంఘానికి ఈ కోట్ల మందికి యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన పరిశుద్ధులుగా పిలువబడిన వీరందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు మార్గదర్శకుడుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు మార్గంగా ఉండాలి, సత్యంగా ఉండాలి, ఆయన రాజుగా ఉండాలి, ఆయన అధిపతిగా ఉండాలి. ఈ యొక్క ప్రజలందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు అందరికీ కూడా న్యాయం చేసేటట్టుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటల ప్రకారంగా జీవించే వారిగా ఉండాలి. కానీ ఎంతమంది జీవిస్తున్నారు? ఒకసారి హృదయ పరిశీలన చేసుకోవాల్సిందిగా నేను మీకు సంఘానికి తెలియజేస్తా ఉన్నాను. 6:19 ఏం చెప్తున్నాడంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అంటా ఉన్నాడు. మన హృదయంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉంటది. ఎప్పుడు ఉంటది అని అంటే, మనం ఎప్పుడైతే ఈ లోకానుసారంగా మనం చచ్చిపోయామో, క్రీస్తులోనికి వచ్చామో, బాప్తిస్తం తీసుకొని రక్షణకు వచ్చామో, ఈ లోకానుసారంగా మనం చచ్చిపోయిన వారమే. అయినా కానీ ఈ యొక్క వ్యాపార దందాలు అయితే చేస్తా ఉన్నారు క్రైస్తవులు. పెద్ద పెద్ద మాల్స్ కడతా ఉన్నారు ఆ యొక్క చర్చిలలో. ఆ వచ్చిన డబ్బు అంతా కూడా దుర్వినియోగ పాలు చేస్తా ఉన్నారు అభివృద్ధి పేరిట. అవన్నీ కూడా సరైనది కాదు ప్రియా దేవుని పిల్లలారా. ఈ బిల్డింగ్లు కట్టుకోవడం కాదు, ఆ డబ్బంతా ఖర్చు పెట్టి అనేక మంది పేదవాళ్లకు సాయం చేయాలి. విద్య లేని వాళ్ళకి విద్య చెప్పియాలి, వాక్యం లేని వాళ్ళకి వాక్యం నేర్పియాలి, సర్వ ప్రపంచానికి సువార్త ప్రకటించాలి, అందరూ మారు మనసు పొందేటట్టు చేయాలి, పేదలైన వారిని గుర్తించుకోవాలి.
అందరినీ ప్రేమించాలి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా అందరిని సమానంగా చూడాలి. అప్పుడు ఈ యొక్క సంఘం అభివృద్ధిలోనికి రాగలుగుతుంది. నీ హృదయమే దేవుని యొక్క ఆలయం కనుక నీ దేహంలో ఎలాంటి ఒక అపవిత్రత చోటు చేసుకోనకూడదు. నీ దేహంలో ఎల్లి కుట్ర కుళ్ళులు ఎలాంటివి ఉండడానికి వీల్లేదు. నీ దేహం ఎలా ఉండాలి, నీ యొక్క ఆలోచన ఏ విధంగా ఉండాలి, నీ హృదయం ఏ విధంగా ఉండాలి అంటే 7వ అధ్యాయం 21వ వచనం మార్కు రాసిన సువార్తలో ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, బైబిల్ తీసి యొక్క వాక్యాన్ని పరిశీలించవలసిందిగా నేను ప్రభు పేరిట మీకు మనవి చేస్తా ఉన్నాను. చాలా ముఖ్యమైన వచనంలోనికి మనం వచ్చాం. ఈ వచనంతో మనం ఈ కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. మనిషిని యొక్క హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, వ్యభిచారములను, లోభములను, చెడుతనమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును అంటా ఉన్నాడు. ప్రియా దేవుని పిల్లలారా, అంటే ఇవన్నీ ఎక్కడ పుడతాయి అంటే మానవుని యొక్క మెదడులో, మానవుని యొక్క ఆలోచనలో, మానవుని యొక్క భావనలో, ముఖ్యంగానైతే హృదయం అంటే గుండె కాదు. ప్రియ దేవుని పిల్లారా, కొంతమంది గుండె అనుకుంటున్నారు. గుండె మీద ఒక లవ్ గుర్తు పెట్టి, ఎర్రటి గుర్తు పెట్టుకుని, దానికి శూలాన్ని పెట్టుకొని అది పెట్టి అదే హృదయం అనుకుంటా ఉన్నారు. లబ్ డబ్ అని కొట్టుకునే ఒక యంత్రం అది. మనకు ఆలోచన రావాలన్నా, మనకు తలంపులు రావాలన్నా, మనకు భావాలు రావాలన్నా మెదళ్ళ నుంచి రావాలి. ప్రియ దేవుని పిల్లరా, దాన్నే మనం హృదయం అంటాం. తల యేసుక్రీస్తు ప్రభు శిరస్సుగా పెట్టాడు దేవుడు. అంటే మనం మొండానంత నడిపించేది తల. కాబట్టి ఆలోచనలు, భావాలు, తెలివి తేటలు, జ్ఞానం, విజ్ఞానం అన్ని కూడా ఈ మెదళ్ళ నుంచే వస్తుంది. శారీరకంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క హృదయం అంటే మెదడుకు సంబంధించింది. అది ఆత్మానుసారంగా చూసుకున్నట్టయితే మనకు ఆత్మకు సంబంధించిన హృదయం. అట్లా ఆలోచన చేసుకోవాలి. ఆత్మ ప్రకారంగా చూస్తే ఆత్మ సంబంధమైంది ఆ యొక్క హృదయం. శారీరకంగా చూసుకున్నట్టయితే మన మెదడు ముఖ్యమైన పాత్ర నడిపిస్తా ఉన్నది. ఒకవేళ మెదడులో ఏదైనా చిన్న నరం దెబ్బతింటే పిచ్చోళ్ళు అయిపోతారు. ఏం చేస్తారో తెలియదు. రాళ్ళు పెట్టి కొడతా ఉంటారు. ఒట్టిగానే ఒకడు మాట్లాడుకుంటా ఉంటారు. ఒక్కొక్కడు ఆ రోడ్ల మీద పడి అడుక్కు తింటా ఉంటారు. కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేయవు. నరాలు దెబ్బతింటే ఏం చేస్తారో తెలియదు. ఆ మెదడు లోపల ఏదైనా నరం దెబ్బతింటే, మొన్న ఒకడు అయితే తల లోపల ఏదో చిన్న నరం చిట్టినట్టున్నది. వాడు కత్తి పట్టుకొని అందరిని చంపుకుంటా, కొబ్బరి బొండ కత్తి తీసుకొని అందరిని చంపుకుంటా పోతా ఉన్నాడు. ఎవడు దొరికితే వాడిని. ఒకడు రాళ్ళు పెట్టి కొడతా ఉన్నాడు పోయే బస్సులను, పోయే ప్రయాణికులను. మెదడు లోపల ఏదన్నా పాడైతే అలాంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. మొన్న ఒక చిన్న బాబుకు, 3 సంవత్సరాల బాబుకు వెనక మెదడుకు చిన్న దెబ్బ తగిలితే ఇప్పటికి 7 సంవత్సరాల నుంచి ఆయన పని ఆయన చేసుకోలేడు. ఇప్పటికి కూడా తల్లిదండ్రులే సేవ చేయాల్సి వస్తుంది. ఆ బిలానికి ఏ రోగం వచ్చినా చెప్పడు. డాక్టర్లే, తల్లిదండ్రులే చూసుకోవాల్సి వస్తుంది. అయినా కాపాడుకుంటా ఉన్నారు. ఎందుకంటే తన రక్తం పంచుకొని పుట్టిన బాబు కదా. అందుకని మన యొక్క హృదయంలో అనేకమైన చెడు ఆలోచనలు పుడతాయి. వాటిని అన్నిటినీ కూడా క్రీస్తులోనికి వచ్చిన మీరందరూ కూడా క్రీస్తుని ధరించుకొని ఉన్నారు కాబట్టి, నీ యొక్క హృదయం దేవుని యొక్క ఆలయం కాబట్టి ఆ అపవిత్రమైన వాటన్నిటిని కూడా దూరపరుచుకొని ఒక పరిశుద్ధమైన జీవితము, ఒక నీతివంతమైన జీవితము, దేవునికి ఇష్టలుగా జీవించి నీ యొక్క హృదయంలో దేవునికి ఒక స్థానం ఇస్తే దేవుడు నీ యొక్క హృదయంలో ఉండి నిన్ను నాయకునిగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ప్రియ దేవుని పిల్లలారా, హృదయంలో నుంచి ఏమొస్తాయని అంటే దురాలోచనలు వస్తాయి, చెడ్డ ఆలోచనలు వస్తాయి. మొన్న ఒకడు అంటా ఉన్నాడు కదా నా దగ్గరికి వచ్చి, చెడ్డ ఆలోచనలు వస్తా ఉన్నాయి అంటున్నాడు. 22 సంవత్సరాల బాబు. చెడ్డ ఆలోచనలు వస్తా ఉన్నాయంట. ఎవరినో ప్రేమించినట్టుగా రాత్రి కలలు వస్తున్నాయంట. మధ్యాహ్నం పూట కూడా ఏదో ఆకర్షణకు లోనవుతున్నాడంట. నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని నాకు ఏదైనా ఒక మంచి మాట చెప్పు, నాకు ఒక వాక్యం చెప్పు,
నా హృదయం కదిలేటట్టుగా చెప్పు ఏదైనా ఒక మాట అని నా దగ్గరకు వచ్చి బతిలాడుతా ఉన్నాడు, ప్రాయచిత్త పడుతా ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, నువ్వు దేవుని మీద నువ్వు మనసు నువ్వు ఉంచితే, దేవునికి నీ యొక్క హృదయం ఇస్తే, దేవుడు నీ యొద్దకు వచ్చి నీ హృదయంలో జీవిస్తాడు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు నీ యొక్క హృదయంలో జీవించినట్టయితే ఉంటే నీకు ఆత్మవరాలు ఉంటాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం అనేటి ఇవన్నీ కూడా మంచి ఫలాలతో నిండుకున్న వాడవైతావు. దేవునికి స్థానం ఇస్తే, దేవునికి స్థానం ఇవ్వకుండా నువ్వు దొంగ క్రైస్తవుడిగా, అబద్ధ క్రైస్తవుడిగా ఉన్నట్టయితే ఉంటే నీకు ఇవన్నీ ఉంటాయి. ప్రియ దేవుని పిల్లలారా, ఏంటి ఉంటాయి? నువ్వు దేవునికి వ్యతిరేకంగా నడిచినట్టయితే ఉంటే నీ లోపల ఉండేటి అన్ని కూడా దురాలోచనలు ఉంటాయి, జారత్వం ఉంటాయి. జారత్వం అంటే పెళ్లి కాని వ్యక్తి, పెళ్ళైన వ్యక్తులను శారీరక సంపర్కం చేసే వాళ్ళను జారత్వం అంటాం. అక్రమ సంబంధాలన్నింటినీ కూడా జారత్వం. వ్యభిచారాలు, భర్త ఉండగానే వేరే భార్యతో, భార్య ఉండగానే వేరే భర్తతో, వేరే అంటే ఈ యొక్క సంబంధాలను, దొంగ సంబంధాలు, భార్య ఉండగానే భర్త ఉండగానే భార్య, ఇతర అక్రమ సంబంధాలు పెట్టుకొని వారి యొక్క శరీరాన్ని కూడా అపవిత్రపరుచుకొని దేవునికి దూరమై దేవుని యొక్క శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు. దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేస్తే, దేవుని యొక్క హృదయం మన యొక్క ఆలయం, మన యొక్క దేహం దేవుని యొక్క ఆలయం. మన దేహంలో ఇలాంటి యొక్క చెడ్డ ఆలోచనలను పెట్టుకొని శరీరానుసారంగా నడిచినమా, ఏదో విధంగా నీ శరీరానికి దేవుడు ఒక నీ శరీరంలో ఏదో ఒక దుర్భరమైన పరిస్థితిని తెచ్చే విధంగా దేవుడు నీకు అనుమతిస్తాడు. శరీరాన్ని నాశనం చేస్తాడు, దేహాన్ని నాశనం చేస్తాడు, మట్టిలో కలిపేస్తాడు, నిన్ను చంపేస్తాడు, నీ ఆర్థిక వనరులన్నీ కూల్చేస్తాడు దేవుడు. నువ్వు ఎప్పుడు కూడా పతనం కాకుండా నిన్ను భూమి వైపు నెట్టి పడేస్తాడు. ప్రియ దేవుని పిల్లారా, ఒకడు ఈ విధంగానైతే దేవుని క్రైస్తవుడు అని చెప్పి కూడా దేవుని లోపలికి దేవుని బాప్తిసం తీసుకొని కూడా క్రీస్తులకు వచ్చి వ్యాపారం చేసుకుంటూ డబ్బులన్నింటినీ కూడా కట్టలు ఇట్లా వచ్చే సంపాదనతో వస్తే ఎడమ చేతితో ఇసిరేసి దేవుడు ఉన్నాడా, దేవుడు ఎక్కడ ఉన్నాడు అని ఇష్టం వచ్చిన అహంకారంతో, అహంభావంతో మాట్లాడేసరికి ఈ రోజున వాడు బిచ్చమడుక్కునే పరిస్థితి ఏర్పడ్డది. వాడు రోడ్డు మీదకి ఎక్కాడు ఈ రోజున అప్పుల బాధతోని. అసహ్యంగా చూస్తా ఉన్నారు. ఏ చేయితోనైతే ఆ డబ్బులు ఇసిరేశాడో ఇప్పుడు అదే చేయితోని అడుక్కుంటా ఉన్నారు. బియ్యం లేక, పప్పులు లేక, పిల్లలకు చదువులు లేక దీన స్థితికి వచ్చేసి చనిపోవడానికి సిద్ధంగా తయారయ్యారు. దేవుని పిల్లలారా, కోట్ల రూపాయలు చూసినాడు ఈనాడున బికారిగా అయిపోయి అడుక్కుంటున్నాడు. ఈ రోజున ఎవడైనాను తన హృదయమును పాడు చేస్తే దేవుడు వాణ్ణి పాడు చేస్తాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా నేను ప్రభు పేరిట నీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ యొక్క వాక్యం దేవుడు దీవించుగాక. దేవునికి మనసు ఇవ్వండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు, మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. యేసుక్రీస్తు ప్రభుకు నీ యొక్క హృదయంలో స్థానం ఇవ్వండి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలో సరైన మార్గంలో నడిపించి నేను నిత్య జీవులకి తీసుకుని వెళ్ళడానికి గొప్ప అవకాశం నీకు ఉంటది. కాబట్టి దేవుని పిల్లలుగా యేసుక్రీస్తు ప్రభు చేస్తాడు. మీ తరపున దేవునికి విజ్ఞాపన చేస్తాడు. క్రీస్తు యొక్క మాట దేవుడు వింటాడు. కాబట్టి నిన్న సత్వరమే నేను తన కుమారులుగా, తన యొక్క పిల్లలుగా దేవుడు నిర్ణయించుకొని నీకు ప్రతి నిమిషం నీ హృదయంలో నుండి నేను తట్టి లేపుతాడు. పరిశుద్ధంగా జీవించడానికి, నీతిమంతులుగా జీవించడానికి. నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే పెంపొందించబడతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, సింహ పిల్లలు లేమిగలవై ఆకలి పోను గాని యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలును కొదువై ఉండదు. ప్రియ దేవుని పిల్లలారా, నీ యొక్క హృదయంలో నిండిన దాన్ని బట్టి నేను మాట్లాడుతుంది కనుక నీ హృదయం జాగ్రత్తగా చూసుకోవాలని బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉన్నది. ఈ మాటలన్నీ కూడా విన్న మీరందరు ధన్యులు. ఈ మాటల ప్రకారంగా మీరు జీవించి దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ప్రేమను పొందవలసిందిగా ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ఈ మాటలని దేవుడు మీ వినికిట్లో ఫలించును గాక. దేవుడు ఈ మాటలను దీవించుగాక.
చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమున కెనలేని స్తుతులు స్తోత్రములు చెల్లించిన తండ్రి, నా ద్వారా చెప్పించిన మాటలని బిడ్డల యొక్క హృదయంలో ఫలించలాగా సాయం చేయమని తండ్రి, వాటి ప్రకారంగా జీవించి నీవు ఇచ్చే గొప్ప మేలు పొందులాగా తండ్రి, నీ కుమారుడైన క్రీస్తును మాదిరిగా చేసుకుని బతుకులాగా సాయం చేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడుగా నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుక ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.